హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పేసి ఆ మహాలక్ష్మి తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చి నేను లాస్ట్ ఇయర్ నేను అలంకరించుకున్న నా అమ్మవారు అన్నమాట అండి. నేను లాస్ట్ ఇయర్ అయితే మొదటి వారమే శ్రావణ శుక్రవారాన్ని పూజ చేసుకున్నానండి. ఎందుకంటే రెండో వారం మాకు కుదరదు అని చెప్పేసి అత్తయ్య గారు అన్నారు. మా వాళ్ళెవరో మా ఇంటి పేర్లోళ్ళు ఎవరో గర్భిణీగా ఉన్నారని చెప్పేసి, అందుకని ఫస్ట్ వారం ఇలాగే ఇవాళ శుక్రవారం కదా మనకు మొదటి శుక్రవారం, అలాగే నేను ఇలా అమ్మవారిని అయితే అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నాను. హస్తాలు, ఆ జడ, ఆ వెనకాల వేసిన గజమాల అవన్నీ కూడా నేను స్వహస్తాలతో తయారు చేసుకున్నదేనండి. ఈ అమ్మవారి వచ్చి ఈ బుజ్జి అమ్మవారి వచ్చి మూడవ వారం తయారు చేసుకున్నానండి. ఇవన్నీ నేను అమ్మవారి కోసం చేసుకున్న నైవేద్యాలు అనమాట. రెండవ వారం నేను ఇలా కలశాన్ని పెట్టుకొని పూజ చేసుకున్నానండి. మొత్తానికి కుదరదనుకున్న వారాలు 3 వారాలు కుదిరినాయండి. లాస్ట్ వారానికి అయితే ఆ అమ్మాయికి డెలివరీ అయిందనమాట. ఇది రెండవ వారం ఇలా కలశాన్ని పెట్టుకున్నానన్నమాట. అలా వారానికి ఒకలాగా చేసుకున్నాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు యూట్యూబ్ గురించి వారం వారం చేస్తున్నారని అనుకుంటారు కదా, అందుకని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. నేను ప్రతి సంవత్సరం వీలు ఉన్నంత వరకు, నాకు ఒప్పుకున్నంత వరకు నేను ఇలాగే చేసుకుంటానండి. వరలక్ష్మి వ్రతం అంటే నాకు ఎంత ఇష్టం అన్నమాట. మగవాళ్ళందరికీ ఇష్టమే అనుకోండి. అదిగోండి అమ్మతో సెల్ఫీ కూడా దిగానమాట. కానీ ఈ ఇయర్ అస్సలు ఒంట్లో బాగాలేదండి, చాలా నీరసంగా ఉండింది. అందుకే మొదటి వారం అయితే నేనైతే ఏం శుభ్రాలు ఏం చేసుకోలేదని మామూలుగా కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టుకునే పూజ చేసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తానులేండి. ఇదిగోండి నా అలంకారాలు. నా పరిధిలో నాకు తోచినంతలో నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ 3 వారాలు కుదిరిందండి నాకు. చాలా హ్యాపీగా అనిపించింది. మేము మొదటి వారమే, రెండవ వారం కుదరదని మొదటి వారం చేసేసుకున్నాం. కానీ 3 వారాల వరకు కూడా ఆ అమ్మాయికి డెలివరీ కాలేదు. 3 వారాలు చేసుకున్నాం. 4వ వారం అయితే ఇంకా కుదరలేదులేండి. అంతవరకు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా సంతోషంగా చేసుకున్నాను పూజ. చక్కగా అమ్మని అలంకరించుకుని అలా కూర్చోబెట్టుకుంటే ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదండి బాబు. అమ్మని అలా కూర్చోబెట్టేసానే నేను ఎలా పడుకుంటాను అనిపించింది. అక్కడే చిన్న పక్కేసుకుని ఆ దేవుడి గది గుమ్మం దగ్గర అలా పడుకొని ఉన్నానన్నమాట ఆ రోజు రాత్రి. మా వీధిలో వాళ్ళందరూ కూడా చూడడానికి వచ్చి చాలా బాగా చేసుకున్నావు అని అందరూ అన్నారండి. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే మనం చూసుకుని అనుకోవడం వేరు, బయట వాళ్ళు వచ్చి చెప్తే అమ్మవారే వచ్చి చెప్పినంత సంతోషంగా అనిపించింది అనమాట నాకు ఆ రోజు. ఎందుకంటే మొదటి వారం ఎవరో చేసుకోరు కాబట్టి పిలిచిన వాళ్ళందరూ వచ్చారనమాట. లేదంటే అందరూ పూజ హడావిడిలో ఉండి కొంతమంది వస్తారు, కొంతమంది రారండి. కానీ ఆ రోజు మొదటి వారం కాబట్టి అందరూ వచ్చారు. కూడా ఆ బుజ్జి అమ్మవారిని నేను ప్రతి వీడియోలు పెడతాను. ఇంతేండి ఆవిడ కోసం నేను తయారు చేసుకున్న జడలు ఒకటి నేను తీసుకున్నానండి. ఒకటి మా తోటికోడలు అడిగితే తనకు ఒకటి ఇచ్చానమాట. వాళ్ళ అమ్మవారికి కూడా చేసి ఇచ్చాను. ఇది ఈరోజు ఈ వారం శుక్రవారం నాడు అవి కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టుకుని సింపుల్గా అలా అయితే పూజ చేసేసుకుంటున్నాను. హారతి మీకు కూడా ఇచ్చేస్తున్నాను. అందరూ హారతి తీసుకోండి. అందరూ వరమహాలక్ష్మి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అమ్మకైతే హారతిని ఇచ్చేస్తున్నారు. మన వైటీ ఫ్యామిలీ మెంబర్ అందరూ కూడా చల్లగా సంతోషంగా హాయిగా ఉండాలి. ఓకేనండి. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? మా అమ్మవారి అలంకరణ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియోకి అయితే ముందు ఒక లైక్ ఇచ్చేయండి. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.